ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీ విష్ణు సహస్రనామ నిరుక్తం భట్రవారు ఏమి చెప్పారు మొదటి శ్లోకంలో? విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ ప్రభు భూతగుద్భూతగుద్భావో భూతాత్మ భూత భావన. ఈ శ్లోకంలో 9 నామాలు ఉన్నాయి. ఒకటి విశ్వం. ఓం విశ్వాయ నమః. విశ్వం సర్వత్ర పూర్ణత్వ స్వరూపగుణ వైభవై స్వాభావికములు అనవధికాతిశయములను మంగళావహములైన స్వరూపరూప గుణ వైభవములతో అంతటా నిండి ఉన్నవాడు. రెండో నామం విష్ణు. ఓం విష్ణవే నమః. చరాచరేషు భూతేషు విశ్వనాథ్ విష్ణురుచ్యతే. తన యొక్క ఈ భూతులకు చరాచరాత్మకములైన భూతములన్నిటి యందును వ్యాపించుండవాడు. మూడో నామం వషట్కార. ఓం వషట్కారాయ నమః. స్వేచ్ఛా ఏ వశే సర్వం వషట్కార కరోతి యః. తన సంకల్పం మాత్రం చేతనే సమస్తమును తన ఇష్టం వచ్చినట్లు సంచరింపజేయవాడు. నాలుగో నామం భూత భౌజ భవత్ ప్రభు. ఓం భూత భౌజ భవత్ ప్రభవే నమః. త్రికాలవర్తీనాం శేషి భూత భౌయ భవత్ ప్రభు. భూత భవిష్యత్ వర్తమానంలో సకల పదార్థములకు ప్రభువుగా ఉన్నవాడు శేషి. ఐదో నామం భూతకృత్. ఓం భూతకృతే నమ. భూతానియోసౌ సృజతి స్వాతంత్రేణ స భూతకృత్. స్వతంత్రుడై సకల భూతములను సృష్టించేవాడు. ఆరో నామం భూతభృత్. ఓం భూతభృతే నమ. భూతభృత్ భూతభరణాత్. భూతములన్నిటినీ ధరించేవాడు. ఏడవ నామం భావ. ఓం భావాయ నమ. సృష్టత్వాత్ భావ ఈరిత. సకల విభూతులతోనూ కూడి ఉన్నవాడు లేక సకల విభూతులను పొందున్నవాడు. ఎనిమిదవ నామం భూతాత్మ. ఓం భూతాత్మనే నమః. శరీరభూత భూతానాం భూతాత్మ ఆత్మతయా స్థిత. తనకు శరీరం వలె పరతంత్రమై ఉండు సమస్త భూతములకు అంతరాత్మగా ఉండువాడు. తొమ్మిదవ నామం భూత భావన. ఓం భూత భావనాయ నమః. ధారకాది ప్రధానేన యస్య వర్ధయతి స్వయం భూతాని నిత్యం ఝుటతి సతు స్యాత్ భూత భావన. తాను సృష్టించిన భూతములన్నిటినీ వెంటనే తాను స్వయముగా ధారక పోషక భోగ్యముల వసంగి పెంచేవాడు. స్వస్తి. జై శ్రీరామ్.